శుభ సాయంత్రం మిత్రులారా. ఏపీ టుడే 007కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారి గురించి కరణం బలరాం గారు ఎంత చక్కగా వివరించారంటే, ఆయన చెప్పిన అంశాలన్నిటి జోలిపోవద్దు. మనం రెండు అంశాల గురించి మాట్లాడదాం. దొంగే దొంగ దొంగ అని అరవటంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. ఆయన చెప్పిన మొట్టమొదటి పాయింట్. ఆయన చెప్పింది ఏంటంటే, తానేదో తెలుగుదేశం పార్టీలోకి వెళతానని, రావాలని చెప్పేసి అభ్యర్థించానని, అలాంటి వాళ్ళని రానిద్దామా తమ్ముళ్ళు అంటూ బహిరంగ వేదిక మీద ప్రజలను ప్రశ్నించి నన్ను అవమానించాడని, ఒకవేళ నువ్వు ముఖ్యమంత్రి అయితే అయ్యుండొచ్చు, నా స్థాయి ఎంత, నీ స్థాయి ఎంత, ప్రకాశం జిల్లాలో కాదు రాష్ట్ర స్థాయిలో కూడా నీ చరిత్ర ఏంటి, నీ గతం ఏంటి, నా గతం ఏంటి చూద్దాం. నాకు తెలిసినటువంటి సమాచారం చెప్తున్నాను. నాకు ఎప్పటి నుంచో కరణం బలరాం గారు బాగా తెలుసు. పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా కానీ తనను నమ్మిన వాళ్ళని, తన నమ్మిన వ్యక్తుల్ని, తన నమ్మిన వారి కోసం ఎందాకైనటువంటి పోరాడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కరణం బలరాం గారు. నమ్మిన వాళ్ళను వాడుకొని వదిలేసేవాడు చంద్రబాబు నాయుడు. బహుశా అదే అయి ఉంటుంది ఆయన చెప్పినటువంటి ప్రధానమైనటువంటి క్యారెక్టర్ ఏంటో. నువ్వేంటో నేనేంటో తెలుసుకుందాం రా అని చెప్పి తర్వాత నేనేదో పార్టీ ఫిరాయించానని చెప్తున్నావు. చీరాలలో నేను నిన్ను సీట్ అడగల. చీరాలలో నీకు పోటీ చేసేవాళ్ళు లేక నన్ను ఉన్న చోట పోటీ చేయనీయకుండా నన్ను తీసుకొచ్చి అక్కడ బతిలాడి పోటీ చేయించుకున్నాం. ఈ వాస్తవాన్ని తెలుసుకోమని ఛాలెంజ్ చేశాడు. ఆ తర్వాత రెండో ప్రధాన విషయం ఏంటంటే, నేనేదో పార్టీ ఫిరాయించినట్టుగా, పార్టీకి నష్టం చేసినట్టుగా మాట్లాడుతున్నావు. నీవు చేస్తే సంసారం, ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అన్నటువంటి నీ తప్పుడు భాషను మానుకో. నువ్వు ఇలాంటి భాషను కానీ మార్చుకోకపోతే ముందు ముందు నీ బండారాన్ని మరింత బయట పెట్టవలసి వస్తుంది. 23 జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేలను నిస్సుగ్గుగా సంతలో పశువుల్లాగా కొనుగోలు చేసి వాళ్ళలో 4 మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి నువ్వా నా నీతులు చెప్పేది. ప్రకాశం జిల్లా నుంచి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తి హోటల్ మనోరమ నుంచి హైదరాబాద్ ఫామ్ హౌస్ కి ఎన్ని సూట్ కేసుల్లో ఎంత సొమ్ము తీసుకొని నీ దగ్గరకు వచ్చాడో చెప్పమంటావా? కార్పొరేట్ విధానాన్ని రాజకీయాల్లో చొప్పించింది. రూపాయలు లేనిదే రాజకీయాలు చేయలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దాపురించేలా చేసింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఓపెన్ గా ఆయన చాలా ఆనెస్ట్ గా, చాలా నిజాయితీగా అడిగాడు. నీ దగ్గర నీతులు నేర్చుకునే స్థాయిలో మేము లేము. నువ్వు అవకాశం వచ్చిండి వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిని ఏదైనా సీఎం అయితే అయ్యుండొచ్చు. రామారావు గారు ముఖ్యమంత్రి అయినటువంటి సమయంలో రామారావు మీద పోరాడి ఓడిపోయిన వాళ్ళం మేము. అందుట్లో నువ్వు కూడా ఒకడవే. కాకపోతే నీకున్నటువంటి కుటుంబ బంధాన్ని అడ్డం పెట్టుకొని ఆయనకు దగ్గరే ఆయన్నే వెన్నుపోటు పొడిచావు. దాని సంగతి పక్కన పెట్టు. విలువల గురించి మాట్లాడితే మాత్రం నీ ఒంటి మీద ఒలువలు కూడా ఉండవు అని చెప్పేసి నేరుగా చెప్పేశాడు ఆయన. దాని తర్వాత నమ్మిన వాడి కోసం నిలబడేటటువంటి గుణం ఏదైనా, ఏ కొంచెమైనా నీ దగ్గర ఉందా? 2 మర్డర్లు జరిగాయి, డబల్ మర్డర్స్ జరిగాయి పార్టీలో మేము ఉన్నప్పుడు.
నీ వెంట మేము అంటగాగుతున్నప్పుడు కనీసం పరామర్శకు వచ్చావా నువ్వు చంద్రబాబు నాయుడు? కనీసం పలకరించావా? ఆ చనిపోయిన కుటుంబాలకు ఏమన్నా ఓదార్పుగా నిలిచావా? అసలు ఆ లక్షణాలు ఆ గుణాలు నీ దగ్గర ఉన్నాయా? పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు, పార్టీ కోసం శ్రమించే వాళ్ళు అనేక సమస్యల్లో అనుకోకుండా ఇరుక్కుంటారు. కొన్నిసార్లు వాళ్ళు తప్పు ఉండొచ్చు, కొన్నిసార్లు వాళ్ళు తప్పు లేకుండానే బలి కావచ్చు. ఏది ఏమైనా సరే, తప్పైనా ఒప్పైనా సరే, తన వాళ్ళ కోసం నిలబడేటటువంటి తీరు గాని, మనస్తత్వం గాని నీలో ఉందా? నాలో ఉంది, నీలో ఉందా అని ఛాలెంజ్ చేశాడు. అడగటమే కాకుండా కోడెల శివప్రసాద్ ఉదంతాన్ని కూడా ప్రస్తావించాడు. కోడెల శివప్రసాద్ అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయినప్పుడు శాసనసభ స్పీకర్ గా చేస్తూ శాసనసభకే చెందినటువంటి ఫర్నిచర్ ని తీసుకెళ్లి మరి తన యొక్క సంస్థలో, తన యొక్క ఇంట్లో దాచుకున్నటువంటి ఉదంతం బహిర్గతమైనప్పుడు ఎవరు కూడా కోడెలకు అనుకూలంగా మాట్లాడవద్దు, కోడెల పేరెత్తవద్దు, కోడెలను పరామర్శించవద్దు, కనీసం కోడెలని పరామర్శించవద్దు అంటూనే ఒక దళిత నాయకుడు చేత గతంలో కోడెల శివప్రసాద్ గారు చేసినటువంటి సేవలన్నింటినీ కూడా పక్కన పెట్టి మరిచిపోయి తుంగలో తొక్కి బురదగుంటలో పారేసి ఆ దళిత నాయకుడి చేత కోడెల శివప్రసాద్ని అనరాని మాటలు అనిపించావు. ఆ కోడెల శివప్రసాద్ స్వయంగా నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా చంద్రబాబు నాయుడు? కనీసం ఫోన్ అన్నా చేసి, నేను ఎందుకోసం చేశాను, ఎవరి కోసం చేశాను, తెలుగుదేశం పార్టీని నమ్ముకొని, తెలుగుదేశం పార్టీ జెండాని భుజాన వేసుకొని 1983 నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కోసమే నిలబడి నానా తంటాలు పడి, కష్టాలు పడి, బాధలు పడి, ఇబ్బందులు పడి నేను పార్టీని నమ్ముకొని ఉండి ఒక నేతగా ఎదిగితే, నేను కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పరామర్శ కూడా నోచుకోలేదా? నేను ఫోన్ కాల్ కూడా చేయడా? నన్ను పరామర్శించే వాళ్ళ మీద ఆంక్షలు విధిస్తాడా? గుంటూరు ఆసుపత్రిలో నేను అనారోగ్యంతో బాధపడతా ఉంటే ఏమిటి నా ఈ దుస్థితి అని చెప్పేసి నేను ఇబ్బందులు పడతా ఉంటే కనీసం నా దగ్గరికి ఎవరిని రానియకపోగా, అతను రాకుండా, కనీసం ఫోన్ కాల్ కూడా చేయకుండా ఇంతటి అవమాన భారాన్ని నేను భరించాలని చెప్పేసి అంటే, అతనిని కాపాడటం కోసం, అతనితో సహచర్యం ఉన్నందున, ఒక మిత్రుడిగా కలిసి పనిచేసినందువల్ల చంద్రబాబు నాయుడు పంపిస్తేనే నేను వచ్చాను లేవయ్యా అని చెప్పేసి ఒక అబద్ధం చెప్పాను అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం కోసం. నా విధానం అది, నా పద్ధతి అది అని చెప్పాడు. చాలా చక్కగా, చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేయటంలో సిద్ధహస్తుడు. ఈరోజు మాటలు ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్నైనా చెప్తాడు. గతంలో 600కు పైగా హామీలు ఇచ్చి వెబ్సైట్లోనే లేకుండా ఆ హామీ పత్రాన్ని తమ్మి చేసేసినటువంటి మహనీయుడైన ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా నిలదొక్కునేసరికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తాడనేటటువంటి అంశం అర్థమయ్యేసరికి ప్రజలను మభ్యపెట్టడానికి ఎన్ని మాటలైనా సరే చెప్తాడు, ఎన్ని కబుర్లైనా సరే చెప్తాడు. ఏ రకంగానైనా సరే అధికారాన్ని తస్కరించాలని చెప్పేసి, అధికారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లాక్కోవాలని చెప్పేసి ఎన్ని నాటకాలైనా ఆడతాడు. అతను డ్రామాలు ఆడటం అంటే అతనికి ఇష్టం. ఆ డ్రామాల్లో భాగమే నేను తెలుగుదేశం పార్టీలో చేరతానని మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళినట్టుగా చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం అని ముఖం మీద కొట్టినట్లుగా సమాధానం చెప్పినటువంటి కరణం బలరాం యొక్క వ్యక్తిత్వాన్ని మనం
స్వాగతించాలి. మరి వెన్నుపోటు, మోసాలు, కుట్రలు, కుయుక్తుల్నే నమ్ముకున్నటువంటి చంద్రబాబు యొక్క వైఖరిని మనం అందరం కూడా ఖండించాలనేది నా యొక్క ఈ వీడియో ఉద్దేశం.